హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ మిద్దె తోట అండి. చూడండి ఎంత బాగుందో. నిమ్మ చెట్టు చూడండి, ఫుల్గా అయితే కాయలైతే కాసాయండి. ఇందులో ఫస్ట్ అయితే పుదీనా చెట్టు ఉండండి. ఈ ట్రే ఫుల్గా అయితే పుదీనాలు అయితే బాగా కాసాయి. పుదీనా దేవుడి దగ్గర వచ్చిన పువ్వులు ఇంకా అవి బయట పడేయొద్దని చెప్పేసి మమ్మీ మొక్క మొదట్లో అయితే వేసిందనమాట. ఇంకా అవి మొక్క మొదట్లో వేస్తే అవి కంపోస్ట్గా కూడా అయిపోతాయి కదా, మట్టిలో కంపోస్ట్ లాగా మారిపోతాయి. ఇంకా మనం ఫెస్టివల్ టైంలో గుమ్మడికాయలు నిమ్మకాయలు ఏవో కట్ చేస్తూ ఉంటాము, అవి కూడా ఇంకా పడేయకుండా అయితే ఇట్లా మొక్క మొదట్లో వేస్తే కంపోస్ట్ అయితే అయిపోయాయి. ఇంకా సీడ్స్ ద్వారా అయితే ఇలా మొక్క అయితే పెరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో మొక్క. చూసారా, కొమ్మకి అయితే నిమ్మకాయలు అయితే ఉన్నాయి. కొంచెం చిన్న సైజులో పెద్ద సైజులో అయితే చాలా ఉన్నాయి. ఈ కొంచెం ప్లేస్లో అయినా సరే అండి ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఒక్క వేస్ట్ డబ్బా కూడా పడేయకుండా అయితే అందులో కూడా కొన్ని మొక్కలైతే పెట్టుకున్నారు. చూడండి, ఇవి కవర్స్లో కూడా పెట్టారు. మనము ఏమన్నా ఆర్డర్ చేస్తాం కదా, వాటికి కవర్లు వస్తాయి కదా, వాటిలో కూడా అయితే మమ్మీ అయితే ఇలా మొక్కలైతే పెట్టుకుంది. చూడండి, ఇదేమో మిక్సీ గిన్నె. చూడండి ఎన్ని వేస్ట్ ఉన్నాయి కదా, వాటిలలో కూడా మమ్మీ అయితే ఇలా పెట్టుకుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, అంటే కింద ప్లేస్ ఉండదని చెప్పేసి ఇలా పైన అయితే కొంతవరకు అయితే ఇలా పెట్టుకున్నారు. ఈ బంతి పూలు కూడా అంతే అండి, ఇవన్నీ పెట్టుకోలేదు, వాటంతా అవే వచ్చాయి. అంటే మమ్మీ పూలు తీసుకొచ్చి ఇలా పైన మొక్కల మొదట్లో వేస్తే అవే ఇట్లా పెరిగినాయి. ఎలాంటి ఎరువులు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమీ వేయకుండానే ఇంత బాగా వచ్చాయన్నమాట. చూడండి, జస్ట్ ఈ వాటరే ఉంటాయి. ఈ వాటర్ తోటైతే ఇలా పైకి వచ్చినప్పుడు ఈ ఒక మగ్గుతో అయితే ఇలా వాటర్ అయితే పోస్తారు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇది మా చిన్నప్పటి చెట్టు అండి. ఇక్కడ ఫస్ట్ ఖాళీ ప్లేస్ ఉండేది, అందులో అయితే ఈ చెట్టు ఉండేదన్నమాట. చాలా కాయలు అయితే కాసేవి. ఎంత బాగా కాస్తాయి అంటే పెద్ద పెద్ద సైజులో ఉండేవి. ఒక్కటి వచ్చి అయితే 1/2 kg దాకా ఉంటాయండి. ఇది కూడా ఒక ట్రే అనమాట. ఇది కూడా కూలర్ది. అందులో కూడా ఈ మొక్క అయితే వచ్చేసింది. ఈ బ్యాగ్స్ కూడా అవే అండి, వేస్ట్ కవర్స్ అనమాట. మనము మిద్దె తోట స్టార్ట్ చేయాలంటే ప్రతి ఒక్క పాట్ కొనాల్సిన అవసరం ఉండదండి. ఇలా వేస్ట్ వాటిలోనే మనమైతే ఇన్ని మొక్కలు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అన్ని రూమ్స్ ఉంటాయి. ఇంకా అది మధ్యలో ఉందన్నమాట చెట్టు. ఇప్పుడు పూత అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మామిడికాయ చెట్టు, మామిడికాయలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదేమో మల్లె చెట్టు. ఇది కూడా సీజన్ని బట్టి కాస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మమ్మీ వాళ్ళ మిద్దె తోట ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.